సూర్యాపేట జిల్లాలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించారు. చింతలపాలెం మండల కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాలకి రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. చింతలపాలెం మండల కేంద్రంలో 2.62 కోట్ల రూపాయలతో నిర్మించే తహసీల్దార్ కార్యాలయం, 2.98 కోట్ల రూపాయలతో నిర్మించే మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం, 2.38 కోట్ల రూపాయలతో నిర్మించే పోలీస్ స్టేషన్ కార్యాలయాల భవనాలకు శంకుస్థాపన చేశారు. అంతకుముందు చింతలపాలెం మండల కేంద్రంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాష్ట్రం చివరిలో ఉన్న చింతలపాలెం మండలాన్ని అభివృద్ధిలో ముందంజలో ఉంచుతానని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మీ మాజీ సర్పంచ్ చెప్పారు, ఇప్పుడు ఎక్స్ సర్పంచ్ అమీన్ సాహెబ్, వీళ్ళందరూ ఆ అమీన్ సాబు, ఈ నారాయణ రెడ్డి, సిపిఐ, ఆ తెలుగుదేశం వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ అందరూ కలిసి మా ఊరికి లిఫ్ట్ కట్టిస్తే అందరూ యునానిమస్ గా ఏకగ్రీవం ఓట్లు వేస్తామని చెప్పారు. ఈ ఊరికి లిఫ్ట్ కట్టించిన ఆ తర్వాత ఓట్లు తగ్గిపోయినాయి. అంతకనే ముందెంత ఓట్లు అంతకనే తగ్గిపోయినాయి. అయినా సరే నిరంతరం కొనసాగుదాం. మరి మీరు ఇప్పుడు ఈరోజు చెప్పిన విషయాలన్నీ జాగ్రత్తగా విని మీరు మీ గ్రామానికి ఎంత ప్రాతినిధ్యం ఇచ్చారంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఈ ఊరికి ఈ సెంటర్ తీసుకొచ్చి ఈ అంబేద్కర్ విగ్రహం పెట్టించి ఊరికి ఆ రోజు ₹1 కోటి సీసీ రోడ్లు, డ్రైన్ కట్టించినాం.